Friends, in this fourth video, how to find distance between 2 points. Suppose A 1, 2, which quadrant? First quadrant. B -4, 5. -4, 5 comes in which quadrant? X negative, Y positive, means second quadrant. How to find the distance between these 2 points? In our school geometry, distance between the 2 points formula x2 minus x1 whole square plus y2 minus y1 whole square. In this first point x1 y1, second point x2 y2. So this is x1 y1, this is x2 y2. Or we can take B as first point, A as second point. ఎందుకంటే చూడండి, this is A, this is B. If you measure the distance from A to B is the same as if you measure the distance from B to A. అంటే A నుండి Bకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో B నుంచి Aకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏ పాయింట్నైనా x1 y1 అనుకోవచ్చు, ఏ పాయింట్నైనా x2 y2 అనుకోవచ్చు. So it is not compulsorily named as x1 y1 as A and x2 y2 as B. You can also make it as x1 y1, x2 y2. But care should be taken that first point is marked as x1 x2, second point is named as y1 y2. This is wrong, because x is x coordinate, this is also x coordinate. పాయింట్లో రెండు x కోఆర్డినేట్స్ ఉండవు, ఒకటి x కోఆర్డినేట్ ఉంటుంది, ఒకటి y కోఆర్డినేట్ ఉంటుంది. కాబట్టి x1 x2 అని నేమింగ్ ఉండకూడదు. నేమింగ్ ఎలా ఉండాలి? x1 y1, x2 y2 ఇలా ఉండాలి నేమ్. సో that equal to root over, what is x2? x2 is -4. So -4 minus x1 how much? 1. So 1 whole square plus y2. What is y2? 5 minus y1. y1 how much? 2 whole square. That equal to root over -4 minus 1 minus 5 whole square plus 5 minus 2 3 square minus 5 square is 25. minus 5 ki square ante minus 5 into minus 5, minus into minus plus 5 5s are 25. అంటే నెగిటివ్ నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది. whenever you square a negative number you get positive. Plus 3 square 9. So 25 plus 9 34. So that is root 34 units. So the distance between the 2 points is calculated using this formula, root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. అంటే ఏ రెండు పాయింట్స్ కైనా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏ ఫార్ములా యూస్ చేయాలి? రూట్ ఓవర్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square అనే ఫార్ములాని యూస్ చేయాలి. చాలా కేసెస్లో, చాలా ప్రాబ్లమ్స్లో మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం.
రైట్. ఇప్పుడు హౌ టు డిఫైన్ collinear points. How to define collinear points? There is a line. Line ఎలా వస్తుంది? By joining points. By joining points we get a straight line. అంటే బై జాయినింగ్ పాయింట్స్ అంటే ఇలా అర్థం చేసుకోకూడదు. ఎలా? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ పాయింట్స్. సో పాయింట్స్ని జాయిన్ చేశారు. బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఇది స్ట్రైట్ లైనా? సింప్లీ జాయినింగ్ ద పాయింట్స్ డజంట్ గివ్ ఏ స్ట్రైట్ లైన్. మరి పాయింట్స్ని జాయిన్ చేస్తే ఇదంతా కూడా స్ట్రైట్ లైన్ వచ్చిందా? రాలా. మరి స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? జాయినింగ్ ద పాయింట్స్, దట్ ఈజ్ ఓకే. ఎలాంటి పాయింట్స్ని జాయిన్ చేయాలి? సైడ్ బై సైడ్ ఉండే పాయింట్స్ని జాయిన్ చేయాలి. అంటే ఏకి సైడ్లో బి ఉంది, బికి సైడ్లో సి, సికి సైడ్లో డి, డికి సైడ్లో ఈ, ఈకి సైడ్లో ఎఫ్, ఎఫ్కి సైడ్లో జి. ఇలాంటి పాయింట్స్ని జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే లైన్ని ఏమంటారు? స్ట్రైట్ లైన్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రే, లైన్, లైన్ సెగ్మెంట్? మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ఏబి ఈ పోర్షన్ని సెగ్మెంట్ అంటే పార్ట్, లైన్ సెగ్మెంట్ అంటే లైన్లో ఉన్న పార్ట్ 2 అని అర్థం. ఈ లైన్లో ఉన్న పార్ట్ 2. ఏ పార్ట్? ఏబి. బీసీ ఈజ్ ఎ పార్ట్, బీడి ఈజ్ ఆల్సో ఎ పార్ట్, బీఈ ఈజ్ ఆల్సో ఎ పార్ట్. సో ఎ పార్ట్ మీన్స్ ఏ పోర్షన్, మీన్స్ ఏ సెగ్మెంట్ of a line is called line segment. Symbolically denoted as AB or BC. ఇలా పైన బార్ ఇచ్చారంటే ఈ రెండు ఎండ్ పాయింట్స్ అన్నమాట. అంటే BC పోర్షన్ ఆఫ్ ద లైన్ అని అర్థం. సో దిస్ ఈజ్ లైన్ సెగ్మెంట్. ఇలా రిప్రజెంట్ చేస్తే లైన్ సెగ్మెంట్ అంటాం. ఏబి ఇలా యారో మార్క్ వేశారనుకోండి, అంటే దిస్ ఈజ్ వన్ ఎండ్ పాయింట్. అంటే ఏ దగ్గర స్టార్ట్ అయింది, స్టార్ట్ అయ్యి మూవ్ అవుతూ ఉంది. అంటే బి దగ్గర నుంచి ఇంకా మూవ్ అవుతానే ఉంది. అంటే ఒక యారో మార్క్ వచ్చింది. అంటే దిస్ ఈజ్ నాట్ సెగ్మెంట్, ఒక పోర్షన్ కాదు. ఎందుకంటే బి వైపు కంటిన్యూస్గా మూవ్ అవుతానే ఉంది, అందుకని యారో మార్క్ వేశారు. అంటే ఇఫ్ ఇట్ హ్యాజ్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్, ఇట్ ఈస్ కాల్డ్ రే. ఇక్కడ 2 ఎండ్ పాయింట్స్ ఉంటే లైన్ సెగ్మెంట్, 1 ఎండ్ పాయింట్ ఉంటే రే. ఏబి బోత్ సైడ్స్ యారో మార్క్ ఉంది, అంటే దెర్ ఈజ్ నో ఎండ్ పాయింట్. సో రెండు వైపులా మూవ్ అవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ లైన్. అయితే
కొలీనియర్ పాయింట్స్ గురించి డిస్కస్ చేయాలి అనుకున్నాం కాబట్టి ఏబిసి 3 పాయింట్స్, డిఈఎఫ్ ఏబిసిడిఈఎఫ్ అన్నీ ఒకే లైన్ మీద ఉన్నాయి. ఏబిసిడిఈఎఫ్ కొలీనియర్ గురించి డిస్కస్ చేయాలంటే we need 3 or more points. సో ఏబిసి 3 కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి. ఏసిఈ 3 ఒకే లైన్ మీద ఉన్నాయి. అలా ఏడిఎఫ్జి 4 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి. ఏబిసిడిఈ 5 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి. 3 or more points lie on the same line. The points are called collinear. 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 So, what is the definition of collinear? 3 or more points lie on a line. The points are called collinear. If you observe here A, B, C, D, these are not collinear points. These are non-collinear points. ఎందుకంటే ఏబిని జాయిన్ చేస్తే వచ్చిన లైన్ సెగ్మెంట్ మీద సి ఉందా, అవుట్ సైడ్ ఉందా? అవుట్ సైడ్ ఉంది. సో ఏబిసి ఆర్ నాట్ కొలీనియర్. వాట్ అబౌట్ ఏబిడి? ఏబిని జాయిన్ చేస్తే వచ్చిన దాని మీద డి ఉందా? లేదు. డి ఈజ్ అవుట్ సైడ్ ద లైన్ సెగ్మెంట్ ఆఫ్ ఆర్ లైన్ ఆఫ్ ఏబి. సో ఏబిడి ఆర్ నాట్ collinear. Right. This is the complete explanation about the collinear and the above Pythagoras theorem. Right.